శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నమస్కారాలు. బాలకృష్ణ గారు, మీ యొక్క దినచర్యల్లో మీరు ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేస్తారు, ఎన్ని గంటలకు మీరు నిద్రలోకి వెళతారు, డైలీ మీ యొక్క దినచర్యలు ఏమిటో మా ప్రేక్షకులందరూ తెలుసుకోవాలని చాలా ఉబిళ్ళూరుతున్నారు. నేను కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నాను. దయచేసి మీ దినచర్యలన్నీ మాకు తెలుపగలరు, చెప్పండి ప్లీజ్. పనులే ఉండవు, అప్పుడప్పుడు రెండింటి కూడా వేస్తాను అవసరాన్ని బట్టి. నాకు 3 నుంచి తొడలబాలి 2:30కి ఒకసారి 3:30కి ఒకసారి లేచి ఏం పీకుతావు? ఆ సమయంలో 2 పెగ్గలు వేసి మరో నిద్రలోకి జారుకుంటావు, అంతే కదరా బాలి? నాన్నగారి ఇన్స్పిరేషన్ అండి నాకు ఏదైనా. బాలిగా ఎప్పుడు నాన్నగారు నాన్నగారు అని చెప్పటిని నా చిన్నప్పటి నుంచి నాన్నరా, నేనే ముసలోడిని అయిపోయానురా. ఎన్ని రోజులు చెప్తావురా సొల్లు బాలిగా మీ నాన్నగారి గురించి వేదవే. మరి నాన్నగారు బ్రతికున్న రోజులలో నాన్నగారితో కలిసి నీవు కూడా చుట్టలు కాల్చావట కదరా? మా నాన్నగారే పొద్దున చుట్ట కాల్చేవారు, రాత్రి కూడా కాల్చేవారు ఆయన. ఎందుకంటే గొంతు కోసం, అంటే కఫం బయటికి రావడానికి. అదొక పార్ట్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్. సో నాకు చుట్ట అలవాటు. ఆయన నాకు పొద్దున్న లేవగానే ముందు చుట్ట కాల్చేసాక కాలకృత్యాలు తీర్చేసుకుంటాను. బుర్ర తక్కువ విధవా, నువ్వు పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకుంటాను, చుట్ట కాల్చేస్తాను, సంక నాకేస్తాను కాదురా. అవి జంతువులు కూడా చేస్తారా కాలకృత్యాలు, అవి చేస్తాయి. అవి కాదు నువ్వు చేసే మంచి పనులు ఏమిటి? ఉదయాన్నే లేచాను అడిగాను రా తొడల బాలిగా. దాని తర్వాత 1 గంటన్నర ఎక్సర్సైజ్ ఉంటుంది నాకు. ఒరే బాలిగా, ఎన్ని అబద్ధాలు చెప్తున్నావురా? నీ ముఖానికి ఎక్సర్సైజ్. ఉదయము లేస్తాని మ్యాన్షన్ హౌస్ బాటిల్ మూత తీయడము, మూత పెట్టడము, మూత తీయడము, మూత పెట్టడం, ఇదే కదా నీ యొక్క చేతులు చేసే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అయిన తర్వాత పూజ ఉంటుంది నాకు, ఒక 3 గంటల పూజ ఉంటుంది. ఒరే బాలిగా, ఉదయమే లేచి ఏం పూజ చేస్తావురా? నేను చెప్పనా నువ్వేం పూజ చేస్తావు? ఓం మ్యాన్షన్ హౌసాయ నమః, 2 పెగ్గలీసాయ నమః అని పూజ చేస్తావు కదా. ముందు మీద పద్యం ఎవడో రాశాడు, ఓ బ్రాంది ఓ విస్కీ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా, పాల మేకడల కన్నా పంచదార చిలకల కన్నా ఓ సారా నీ నామం ఎంతో రుచిరా, ఓ సారా దేవా నీవు బీరువే బ్రాందివే విస్కీ బాలిగా. మీ వంశమంతా ఇంతేనారే? ఉదయము లేచి ఇదేనారే పూజా శ్లోకాలన్నీ ఇలాగే చదువుతూ చక్కగా ఉంటారన్నమాట. నాకు బాగా అర్థమైందిరా నీ బతుకుషేడా. గుండం బాబాయ్ నాటు సారాయివై, ధైర్యదేవుండవై, సంపూర్ణ మత్తు పరిస్థితివై, నరవాణారుడవై, రసస్ఫూర్తివై, రసాది దేవతవై, మందు నామాంతరంబవై, ప్రత్యక్ష దైవంబవై వచ్చి మా నాలుకపై నుంచి మా గొంతునం జారి నాలుక పైన పోసుకొని గొంతులో జార్చుకొని అక్కడి నుంచి నిక్కర్లోకి జార్చుకొని నిక్కర్లోంచి మళ్ళా పాదాల మీద పడేటట్టుగా కాళ్లపై నుంచి పోసుకుంటూ ఉంటావు. అది ఉదరమ్మనందు గొలి ఉండి తప్పించి వాయు వరుసలు లేరంచు మాకు బ్రహ్మానందము ప్రసాదించు మా ఓ దేవా సారా దేవాల వస్తే వస్తే. ఒరే బాలిగా, నువ్వు అసలు మనిషి జన్మారా? అసలు నీకు బ్రెయిన్ ఉందారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆంధ్రదేశానికి పట్టిన పెద్ద దరిద్రానివిరా. నీ దరిద్రం ఎప్పుడు విరగడైపోద్దో గానీ అప్పుడు ఆంధ్రదేశం మొత్తము బాగుపడుతుంది రా బెదవా. పూజ చేసేసుకున్నాక, పూజ అంటే నేను మళ్ళీ ఇంటర్పోర్ట్ అంటే నెక్స్ట్ పూజ మందిరంలో పూజ గదిలోకి వెళ్ళి పూజ చేయాలి. నేను ఎప్పుడు చేయను. నువ్వు పూజా రూమ్ కి వెళ్ళి ఎందుకు పూజ చేస్తావురా? నీ పూజ అంతా కూడా మ్యాన్షన్ హౌస్ బ్రాండీతోనే కదా. రోజు పూజ చేయలేరా? ఎంత సొల్లాపు బే. అది పండగలకు తప్ప నా పూజా గదిలోకి వెళ్ళేది నేను. మిగతా నా రూమ్ లోనే ఈశాన్యం వైపు నా కబోర్డ్ లోనే ఒక. అయితే ఈశాన్యం కబోర్డ్ లో అన్ని రకాల సామాగ్రి, అదేరా మందు సామాగ్రి అంతా పెట్టుకుని అన్ని గుడ్డలు ఇప్పేసేసి పొద్దున్నే పూజ చేస్తావు, అంతే కదరా తొడల బాలి? ర్యాక్ లో పుస్తకాలు ఉంటాయి, అవి చదువుకుంటాను నేను. అన్ని అగరబత్తులు వెలిగించేయడం, ఈ పువ్వులు పెట్టడం, ఈ నైవేద్యాలు ఇవన్నీ నాకు అలవాట్లేదు. అగరొత్తులంటే ఐ మీన్ చుట్టాలు అనుకుంటా. చుట్టాలు వెలిగించడము, పెగ్గు వేయడము, చుట్ట వెలిగించడము, పెగ్గు వేయడము, చుట్ట వెలిగించడము, పెగ్గు వేయడం, ఇదే కదా పూజ. డైరెక్ట్ గా అగరబత్తులు వెలిగించేస్తాను. ఇక నా పూజ ప్రారంభం అవుతుంది. ఒక 3 గంటలు ఉంటుంది అంటూ 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల దాకా. ఒక ఫుల్ బాటిల్ లాగించాడు అంటే కనీసం 2 నుంచి 3 గంటలు పడుతుంది లేరా? నాకు కూడా తెలుసులే ఎంత సమయం తీసుకుంటుందో. అదే ఒక 7:15 గంటలు అయిపోతుంది. అంటే నా పని నా కోసం నేను బతికి అప్పటిదాకా. ఏంద్రా బాలిగా, నీ కోసం నువ్వే బతుకుతాండ్రావా? మరి మేమెవరి కోసం బతుకుతాండ్రావా? మేము కూడా మా కోసమే బతుకుతాండ్రా. నీ బతుకు చేయడా, నీ నోట్లో మనువయ్యా, నీ ముఖంలో మనువయ్యా, నీదేం బతుకురా అది. ఒరే బాలిగా,
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ ప్రీ ఈవెంట్ లో బాగా రెచ్చిపోయి మొత్తము హాల్లోనే మొత్తం అదేరా డయాస్ పైన కింద ఏడ కూర్చుంటే ఆడ పెట్టి మందు ఫుల్ కొట్టినామట కదరా, అది బాగా వైరల్ అవుతాంది, ఒకసారి చూద్దాం ఉండు అదేందో. ఒరే బాలిగా నిన్న ఏంది ఏదో మూవీ ఈవెంట్ కు పోయినామటగా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ ఈవెంట్ కు పోయి అంజలి అనే హీరోయిన్ మీద చెయ్యేసి గాడేసి గీడేసి ఏమేమో చేసినామట. నీ మీద మన్ను వస్తారా, నీ నోట్లంతా ఉచ్చవస్తారా మంది. ఇప్పుడు వాటన్నింటినీ దాటేసి టాలీవుడ్ పరువు తీసి పారేశారు తేడా సింగ్. ఇదిగో ఇలా చూడండి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ ప్రవర్తన చూడండి. మద్యం సేవించారు, మినరల్ వాటర్ బాటిల్లో పోసుకుని పక్కనే పెట్టుకుని మందు కొట్టారు. దీన్ని అహంకారం అనాలా, నన్ను ఎవరేం చేస్తారన్న పొగరు అనాలా, లేక పిచ్చ? ఈవిడేమో కత్తి, ఈవిడేమో ఖతర్నాక్. ఒరే బాలిగా నువ్వు మాత్రం దేశానికి పట్టిన దరిద్రానివిరా, అంతేరా సుత్తినాయాల. కత్తంటే తెలిసిపోతుంది, కత్తితో పొడి చేస్తుంది డైరెక్ట్ గా. పాపం వెన్నుపోట్లు తెలియవు. వెన్నుపోట్లు వాళ్ళకెట్ట తెలుస్తాయిరా, నీ బాగున్నాడు కదరా బొల్లిగాడు, వాడు కదరా మీ అయ్యను బాగా ఎన్నుపోటు పొడిచింది, నువ్వు కూడా అందులో పార్ట్నరు కదా వెన్నుపోట్లలో లుచ్చానాయాల. ఈవిడ ఖతర్నాక్ అంటే మనకు తెలియదు, పొడిస్తే పొడవదాని. నిన్న చూడండి అదేది కత్తులతో కాదు కంటి చుప్పుతో చంపేస్తాను నేను, ఆ టైపు. అంటే కాతిలిని దార్పి కత్తిని చూసి రే నీ బతుకు మళ్ళా హిందీ కూడా అన్నారా, తెలుగే సరిగ్గా సావదు వచ్చి అంత నటి నీకు హిందీ కావాలన్నారా? తల్వార్ బి ఎక్కడ మన గాడిద డ్యాస్ ఏమీ కాదురా బాలియే, మనసు వెన్నలాంటిది పాపం. నాకంటే ముందు మీరే చూసారు సార్ ఆ మనసు. గుద్ద కింద 70 సంవత్సరాలు వచ్చినా ఇంకా సిగ్గు లజ్జ లేకుండా నీ మనోరాల సొంటోళ్ళతో ఈ డ్యాన్స్ నాటకాలేంద్రా గాండు. కూర్చోలా కనిపిస్తుంటుంది, లేకిన్ తెలుదా కానీ మర్చిపోతే కత్తని, ఆ టైప్. మంచి అనుభవం ఈ అమ్మాయితో. నారంగారావు గారు ఈ అక్కినేని కొక్కిని అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అమ్మాయిని వెంట పెట్టాలంటే ఊరుకుంటారా అంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టాలి, కడుపుని చేసేయాలి అంతే. కడుపుని చేసేయాలి. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. ఒరే లోఫర్, నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, నువ్వు మాట్లాడే మాటలు ఇయ్యనారా? అసలు అసలు సమాజానికి ఏం చెప్తున్నావురా? ఏందిరా ఇది? నువ్వేమన్నా బ్రోతల కంపెనీ పెట్టుకున్నావురా నువ్వు? నీ మనిషి జన్మ లేక కుక్క జన్మ? కుక్క కూడా సిగ్గుపడుతుందిరా కుక్కతో పోలిస్తే. నిన్ను పోల్చడానికి కూడా ఏ జంతువు కూడా పని లేదురా. కొన్ని పాత్ర వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంట పడమంటే ఎట్టా ఊరుకుంటారా మా ఫ్యాన్స్? వెళ్ళి ముద్దను పెట్టాలి, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అయిపోవాలి ఏదో ఒకటి. ఒరే గాడిద, నీ గార్ధప స్వరంతో ఒక పాట పాడరా, అందరూ వినాలని చూస్తున్నారు. చాలా బాగా పాడేస్తావట కదరా గాడిద. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఈ మాయం చేసావే. ఒరే ఆపరా నీ పాట విని నేను బతకలేనురా, విషం తాగాలనిపిస్తాను. ఆపరా నీ అయ్యా. నటినట్లు మా శ్రద్ధాదాస్ వచ్చింది ఇక్కడికి. టింగో. ఒరే బాలిగా, నీ అంత లోఫర్ లుచ్చా ఈ ప్రపంచంలోనే ఉండడురా, ఇది మాత్రం కన్ఫామ్ రా. ఇందాక ఈవిడ నందిత సచ్ నైస్ ఆర్టిస్ట్ అండ్ కోఆపరేటివ్ అంటే నేను కింద నుంచి అరుస్తున్నా యాజ్ నాట్ యాజ్ మీ అని. కొంచెం గెలడాలు, కొంచెం పొడవడాలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పళ్ళు రాలిపోతాయి. అంటే నేను చూడని ఎత్తులు లేవు, నేను ఎక్కడ ఎత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. ఒరే బాలిగా, అయితే అన్ని మురుగ్గొత్తుల్లో దిగిపోయానంటావు. నువ్వు దిగని మురుగ్గోయ లేదంటావు. నీవే పెద్ద మురుగుడు గొయ్యి, ఇంక నువ్వు దిగితే అంత దిగకపోతే అంత. నీ వంశం అంతా మురుగుడు గొయ్యే కదరా, పాయికానా బెటర్ కదరా మీకంటే. సరే బాలిగా, ఇంకొక పాట వినాలని ఉంది. నీ కంఠస్వరము గార్ధవము కంటే కూడా చాలా మిన్నగా ఉంటుంది కదా, వినిపించరే? ఎక్కడ అడుగు పెట్టినా గానీ అక్కడ దరిద్రము, శని ఎన్ని రకాలుంటాయి, అన్ని రకాలు అంటుకుంటాయిరా. నువ్వు అడిగెట్టగరా నాయనా. ఇంకా డాక్టర్ గారు, ఇలాంటి వ్యక్తులపై మీ బిహేవియరల్ అనాలిసిస్ ఏంటి? ఇదొక సైకలాజికల్ డిసీజ్, దీన్ని బైపోలార్ ఆండ్రో సిండ్రోమ్ అంట. విన్నావు కదరా బాలిగా, సరేలే బాధపడకు గాని ఇంకొక పాట అందుకో. చాలా
చలాకి చూపులతో చూపులతో వేశావే షరఫీ షేపులతోనే మత్తగించావే జవానీ జర్కులతో నా మతి పోగొట్టావే మగడా 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 అయ్యి బాబాయ్ కొమ్మేత్తన్నట. ఒరే బాలిగా ఇక పాడింది చాలు గాని ఇక వెళ్ళిరారా, నీకు సోది ఇంక మేము వినలేము. ఒరే జీవితంలో మారరా, నోరు అదుపు చేసుకోరా, ఒక ప్రజా ప్రతినిధిగా మంచి పేరు తెచ్చుకోరా లుచ్చా. ఇంతకంటే ఏమీ చెప్పలేను. బాయ్.